ఏమే శ్వేతా చౌదరి, నీ మొహం గేదెగుద్ద పక్కన పెడితే గేదెగుద్దే అందంగా కనబడుతుంది కదే. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఏంటి మడత పెట్టేది? మేము గనక ఇలా మడత పెట్టి కాలర్ ఎగరేస్తే మీరు సంకలెత్తుకుని ఒకళ్ళ సంక ఒకళ్ళు నాక్కోవాలి. ఏమంటాడు లోకేష్ గారు? శంఖారావమా? శంఖారావం అంటాం కూడా రాదు, శంఖారావం అంట. మళ్ళీ మీరు ఉర్లగడ్డని ట్రోల్ చేస్తారు. మీకు ఒకటి వచ్చి ఏడిస్తే పోనీ ట్రోల్ చేయొచ్చు. ఏందే మీ ధైర్యం? నాకు అర్థం కాదు. కనీసం రాజ్యసభకి పోటీ కూడా చేయలేని 41 సంవత్సరాల్లో రాజ్యసభకి ఇప్పటి వరకు పోటీ చేయకుండా లేరట. ఇప్పుడు కనీసం పోటీ చేద్దామంటే మీ దగ్గర క్యాండిడేట్ లేడు. ఇంతకన్నా పెద్ద విజయం ఏం కావాలి? అసలు వైఎస్ఆర్సీపీకి ట్రై చేయకుండానే కాలం అలా కలిసి వస్తుంది. ఇంకా జనసేన గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎమ్మెల్యేలేనే లేరు వాళ్ళకి. ఇంకా రాజ్యసభ దాకా ఎందుకు గాని, పెద్ద మాటలు ఎందుకు గాని. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం తప్ప ఈ చెత్తనా కొడుకులకి ఈ రాష్ట్రం దాటితే కనీసం హైదరాబాద్ వెళ్లి మాట్లాడలేరు. మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడంటే కాలర్లు ఎగరేసుకుని పెద్ద ఇదేంటి తిరిగేస్తున్నారు గాని సచినోళ్లు ఆంధ్రాకి వచ్చే మీ ప్రతాపాలు చూపిస్తారు. ఎందుకు? జగనన్న చాలా కూల్ యాటిట్యూడ్ కాబట్టి మీరు వచ్చి ఎన్ని వారాహీలు ఎక్కి వచ్చినా, లేకపోతే ఎన్ని డొక్కు వ్యాన్లు, ఎన్ని కుక్కల వ్యాన్లు వేసుకుని వచ్చినా, లేకపోతే యువగంగాళం అని చెప్పేసి బజ్జీలు పప్పుండ్లో తినుకుంటా ఆడొచ్చినా, లేకపోతే ఎనీ టైం గుండె నొప్పి వచ్చేస్తుంది, ఎనీ టైం వీడికి గుద్దలో పైల్స్ వచ్చేస్తాయి అని చెప్పిన అలా చెప్పి బెయిల్ తీసుకొచ్చాడు కదా ఆ చంద్రబాబు తిరిగిన ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద. జగనన్న కూల్ యాటిట్యూడ్ కాబట్టి నేను ఎలా అయినా గెలుస్తాను అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి, అలాగే ఆయన సైనికుల కోసం ఆయన శంఖారావం పూరిస్తే మేమందరం సిద్ధం అని పెట్టుకున్నాం దానికి పేరు. ఒక నాయకుడు తన సైనికుడికి పిలిపించి మీరందరూ సిద్ధమా అన్నారు. ఎస్, మేమందరం సిద్ధం అనుకున్నాం కాబట్టే మా అందరి డీపీలు సిద్ధం అని మారిపోయినాయి. మీరు ఏం చేయగలిగారు? మీరు టీడీపీని నమ్ముకుని అలా పేటీఎంలో డబ్బుల కోసం కాకపోతే మీ బతుకులు మీరు బాగుపడ్డారా? ప్రజల్ని బాగు చేశారా? లేకపోతే మీరు వేసిన రోడ్లే చెప్తున్నాయి. ఆంధ్రాలో రోడ్లు మమ్మల్ని అంటారు కదా, మీరేసిన రోడ్లే కదా. కనీసం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా నిలబడలేదు కదరా. ఇలా కరోనా వచ్చి ఇన్ని కష్టాల్లో ఉన్నా ఈ రోజు 3 సంవత్సరాలు కష్టపడినా ఈ రోజు ఆంధ్రాని నెంబర్ 1 స్టేజ్ లో జగనన్న నిలబెడుతున్నారంటే ఒక అక్షరాస్యతలో కావచ్చు, అన్ని విషయాల్లో తను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు? ఎలా మీరు పబ్లిసిటీ చేస్తారు ఏ కంపెనీలు తీసుకురాలేదు అని? మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్ని కంపెనీలు వస్తే మీకు ఇన్సెక్యూరిటీ వచ్చేసిందని నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. శ్వేతా చౌదరి మీలాంటి వాళ్ళు కొన్ని 100 పేటీఎం కుక్కలను పెట్టుకున్న నిన్నే కదా బయటపడింది. ఒక ఐటీడీపీ నడిపిస్తున్న ఒక స్టూడెంట్ ఎవరో ఒకే ఇదేంటి షర్మిలాని సునీతాని ఏదో వేధిస్తున్నారు అని చెప్పేసి ఒక మనిషిని పట్టుకుంటే వాడి దగ్గర 18 ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. టీడీపీ వాళ్ళ పిల్లోడు ఐటీడీపీ నడిపిస్తుంది అని చెప్పేసి చెప్పింది. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఈ సోషల్ మీడియా ఉగ్రవాదాన్ని ఆపండి ఫస్ట్. శ్వేతా చౌదరి రెచ్చిపోకు, టైం ఎప్పుడు ఒకేలా ఉంది. హాయ్ తుగ్లక్ బ్రో, నువ్వేమో షర్ట్ మడత పెట్టమన్నావు, మా బాబు గారేమో కుర్చీ మడత పెట్టమన్నారు. ప్రజలేమో ఆ కుర్చీని మడత పెట్టి నీ కుర్చీని దించుతామని సిద్ధమైపోయారు. ఇంకా నువ్వు కూడా నేను సిద్ధం అంటున్నావు కదా, మొత్తం సర్దుకొని శ్రీకృష్ణ జన్మస్థానానికి సిద్ధమైపో.